కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ జాహ్నవి. ఇప్పుడు మనతో పాటు న్యూమరాలజీ ఎక్స్పర్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్తే. నమస్తే జాహ్నవి. నమస్తే గురువు గారు. మామూలుగా మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ లెగిసిన దగ్గర నుండి కూడా నైట్ పడుకునేంత వరకు మొబైల్ ఫోన్ అనేది క్యారీ చేస్తూ ఉంటాం. సో మొబైల్ నెంబర్ ఉంటుంది కదా మనకి, ఆ నెంబర్ నుంచి మనకి ఎట్లాంటి వైబ్రేషన్స్ వస్తే అసలు ఆ మొబైల్ నెంబర్ గురించి మన న్యూమరాలజీలో ఏం చెప్తున్నారు? ఎస్ అమ్మా, వెరీ గుడ్. సో మనం అంటే ఈ మధ్యన ఒక ప్రపంచవ్యాప్తంగా సర్వే కూడా జరిగింది. ఓకే. సో ఒక మానవుని యొక్క జీవితంలో మానవునితో పాటు ఎక్కువ క్యారీ అవుతున్న వస్తువు మరియు ఎక్కువ సృష్టించబడుతున్న వస్తువు ఏది అని అంటే మొబైల్. సో మొబైల్ అని చెప్పి చూపించారనమాట. అంటే సో ఇంత వైబ్రేటెడ్గా మన జీవితానికి బాగా కనెక్టివిటీ ఉన్న ఈ మొబైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత లక్కీగా ఉంటే బాగుంటుంది. అందుకే మనం చాలా రోజుల నుంచి దీనికి సంబంధించిన న్యూమరాలజీ పరంగా మనం చాలామంది ఆడియన్స్కి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ నేమ్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది లక్కీ మొబైల్ నెంబర్. ఓకే. మీ పేరు ఎలా ఉందో ఎలా లేదో అనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే మనం ప్రికాషన్ తీసుకునే వస్తువు వచ్చేసి లక్కీ మొబైల్ నెంబర్. ఇది మీకు పర్ఫెక్ట్గా ఉందనుకోండి, సూపర్గా దూసుకెళ్ళచ్చు. ఎస్. ఇప్పుడు మనకు 9 సిరీస్ ఉంటాయి. న్యూమరాలజీలో 9 సిరీస్ ఉంటాయి. 1, 10, 19, 28, 2, 11, 20, 29, తర్వాత 3, 12, 21, 30, ఇలా మనకి 9 సిరీస్ ఉంటాయి. 4, 13, 22, 31. అంటే ఒక క్యాలెండర్ మంత్లో జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళని సిరీస్ కింద కాల్కులేట్ చేస్తారు. ఇప్పుడు క్యాలెండర్ మంత్లో మనకి ఎన్ని ఉంటాయి? 30 డేట్లు ఉంటాయి, లేదా 31 ఉంటాయి, 29 ఉంటాయి. ఎప్పుడన్నా మనకి లీఫ్ ఇయర్ వస్తే 29 ఉంటుంది, 28 ఖచ్చితంగా. అంటే ఓవరాల్గా మనకి 1 నుంచి 31 డేట్ వరకు ఉంటాయి. ఒక మానవుణ్ణి కనుక మనం జన్మ సంఖ్యని చూడాలంటే ఈ క్యాలెండర్ మంత్ డేట్లో ఏదో ఒక డేట్లో జన్మించి ఉంటాడు. దాన్ని ఈక్వలేషన్ సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తానికి అనువుగా 1, 10, 19, 28 దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 1 వస్తుంది. రైట్. 2, 11, 20, 29 వీటిని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 2 వస్తుంది. 3, 12, 21, 30 దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 3 వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ని మనం సిరీస్ అన్నారనమాట. 4, 13, 22, 31 4 వస్తుంది. రైట్. తర్వాత మనకి ఇంకా 5, 14, 23 దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే 5 వస్తుంది. 6, 15, 24 దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 6 వస్తుంది. 7, 15, 27, 16, 25 దీన్ని మనం సింగిల్ డిజిట్ కింద కలిస్తే 7 వస్తుంది. 8, 17, 26 దీన్ని సింగిల్ డిజిట్ కలిస్తే 8 వస్తుంది. 9, 18, 27 దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 9 వస్తుంది. ఆ డేట్లలో జన్మించిన ప్రకారం ఆ సిరీస్ వాళ్ళు అని పిలవడం జరుగుతుంది. రైట్. సో ఈ సిరీస్ ఆధారంగా వీళ్ళకి లక్కీ నెంబర్లు ఉంటాయన్నమాట. సో ఆ లక్కీ నెంబర్ల ప్రకారం వీళ్ళ మా లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి. అప్పుడు వీళ్ళకి అది చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది. దాంతోపాటు వీళ్ళ లక్కీ మొబైల్ నెంబర్తో పాటు ఇంకా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి మొబైల్ నెంబర్లో. అది ఇప్పుడు మీరు సపోజ్ చాలామంది బిజీగా ఉండటం వల్ల మొబైల్ నెంబరే మర్చిపోతారు. అది ఎలా ఉంది, దాని టోటల్ ఏంది కూడా మర్చిపోతారు. నెంబర్ అయితే గుర్తుంటుంది, 9848 అది ఉంటుంది, కానీ దాని టోటల్ ఎంత వచ్చింది, ఏ స్థానంలో ఏది ఉంది, ఆఖరిలో 0 ఉందా లేదా, ఇలాంటి ప్రామాణికాల వల్ల గుర్తుండవు. కాబట్టి కొన్ని ప్రామాణికాలు మనం ఇప్పుడు మీ ద్వారా మన ప్రేక్షకులకు గుర్తు చేద్దాం. నెంబర్ 1 స్థానం ఏదైతే మీకు 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే మీ సిరీస్ ప్రకారం మీకు లక్కీ నెంబరే ఉండాలి. అది ఉందా లేదా మీరు తెలుసుకోవడం చాలా ఈజీ. ఓకే. దానికి లక్కీ నెంబర్లు ఎలా ఉంటాయి అనేది కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. మీ లక్కీ నెంబర్ ఏంటి అనేది నేను చెప్తాను. రైట్. తర్వాత వచ్చేసి మీకు ఇక స్థానాలు. ఇప్పుడు 10 అంకెల మొబైల్ నెంబర్ మనం 10 స్థానాలు అనుకున్నాం అనుకోండి. 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం ఈ 3 స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 అంటే మనం కుబేర నెంబర్ అంటారు దీన్ని న్యూమరాలజీ పరంగా. 5వ నెంబర్ ఉందనుకోండి, దీన్ని బిజినెస్ నెంబర్ అంటారు. ఓకే. 6 ఉంది, దీన్ని మనీ ఫ్లో నెంబర్ అంటారు. డబ్బులు కావాలిగా మనకి, డబ్బులు లేకపోతే ఏం లేదు కదా ఇవాళ. కాబట్టి ఈ 3 స్థానాలు కరెక్ట్గా ఉండి అక్కడ 0 లేకుండా ఉన్నాయనుకోండి, దట్ విల్ బి వైబ్రేటెడ్ నెంబర్. ఓకే. సో అది ఖచ్చితంగా పాటించాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకో ప్రామాణికం ఏంటంటే, సో మనకి ఈ 10 అంకెల మొబైల్ నెంబర్లో ఆఖరిలో 0 ఉండొద్దు, 1 ఉండొద్దు. లాస్ట్ డిజిట్ కూడా చెప్తాను నేను. 1 ఉండొద్దు, 2 ఉండొద్దు, 3 ఉండొద్దు, 4 ఉండొద్దు. తర్వాత మనకి 7, 8 ఉండకూడదు. 5, 6, 9 ఉండొచ్చు. ఈ నెంబర్లో మన ఆఖరి లాస్ట్ డిజిట్. ఇక మీకు సాధ్యపడితే 4, 5, 6 మనం ఎప్పటి నుంచో రెఫర్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్
న్యూమరాలజికల్ కుండలిలో 4, 5, 6 అనే ఒక సిరీస్ స్థానాన్ని మనం రాజ్యయోగ రేఖ అంటారు. ఓకే. ఆ రాజ్యయోగ రేఖ ఉన్న ప్రతి వాళ్ళ జీవితంలో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, వెన్ను ఉంటుంది, అష్టైశ్వర్యాలు, ఆనందాలు, కుటుంబం, రిలేషన్ అన్నీ ఉంటాయన్నమాట. మంచి హ్యాపీ జీవితాన్ని గడపడానికి దోహదపడే సిరీస్ అది. సో మనం ఏం చెప్తున్నాం అంటే అది పెట్టుకోండి, చాలా బాగుంటుంది, డబ్బులకు డబ్బులు వస్తాయి, బిజినెస్ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, తర్వాత మీకు హ్యాపీ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది పెట్టుకోండి అని చెప్తున్నాం. అది ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. సో లక్షలలో దాని వాల్యూ పెరిగిపోయింది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కనీసం లాస్ట్లో 4, 6, 5, 6, 2, 6 ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్. అంటే మన లక్కీ నెంబర్ ఉండి దాని టోటల్లో మనం ఈ నెంబర్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇంకోటి వచ్చేసి రిపీటెడ్ నెంబర్స్. మనకి ఫ్యాన్సీ నెంబర్ పిచ్చి ఉంటుంది చాలా మందికి. ఒక నెంబర్ చాలాసార్లు రిపీట్ అయితే వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది 8 సార్లు ఉంటుంది ఈ నెంబర్లో, లాస్ట్ 2 ఉంటాయి వేరే నెంబర్లు. సో ఇలాంటప్పుడు ఇప్పుడు మనం 8 అనుకున్నాం అనుకోండి, అధిపతి వచ్చి శనీశ్వరుడు. నువ్వు ఒక్కొని మోస్తే చాలా కష్టం, ఇద్దరిని మోస్తే ఇంకా కొంచెం కష్టం, 3, 4 యాడ్ చేసుకుంటూ పోతే చాలా కష్టమైన జీవితం అయిపోతుంది. అందుకనే మనం ఏం చెప్తామంటే రిపీటెడ్ నెంబర్స్ అండ్ 10 నెంబర్స్ మొబైల్ నెంబర్లో ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే రిపీట్ కావాలి. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు, ఏ నెంబర్ అయినా పర్వాలేదు, ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే. అది మీకు 10 సార్లు, 4 సార్లు, 7 సార్లు రిపీట్ అయితే, ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు తన గుణాన్ని కోల్పోతుంది, దాని యొక్క వైబ్రేషన్ నిల్ అయిపోద్ది. ఏ నెంబర్ అయినా కూడా 1 లేదా 2 సార్లు మాత్రమే రిపీట్ కావాలి. ఓకే. ఇది తర్వాత పిల్లర్ నెంబర్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు పెద్ద బిల్డింగ్ కట్టాలి, దానికి పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. పిల్లర్స్ లేకపోతే ఇల్లు కూలిపోద్ది, రైట్? సో దానికి అనుకూలంగా ఏం చేయాలంటే 1, 4, 5, 6, 9, 1, 4, 5, 6, 9 ఈ 5 నెంబర్లు మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ 5 నెంబర్లు అయితే మస్ట్ అండ్ షుడ్ ఈ నెంబర్లు ఉండాలి. అది ఏ డేట్లో జన్మించిన వాళ్ళు, ఏ డేట్లో జన్మించిన వాళ్ళకైనా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక డేట్ వైజ్గా మనకి సిరీస్ పరంగా వచ్చేది వాళ్ళ లక్కీ నెంబర్ టోటల్. సపోజ్ మీరు 1-10-19లో జన్మించారు, మీకు 5వ నెంబర్ ఒకటే లక్కీ నెంబరు, కాబట్టి 50 ఉండాలి. టోటల్ చేస్తే 32 ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 59 ఉండొచ్చు. ఓవరాల్గా మీకు టోటల్ చేస్తే 50 రావాలి. ఓకే. 2వ నెంబరు 5, 6 లక్కీ నెంబర్లు ఉంటాయి వీరికి, 5, 6, 7 లక్కీ నెంబర్ ఉంటుంది, కానీ 5, 6లో పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు ఏదైతే మీ లక్కీ నెంబర్ ఉందో లక్కీ నెంబర్ ప్రకారం మీ గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే ఉన్నట్టుగా ఉందనుకోండి, దట్ మొబైల్ నెంబర్ ఇస్ వెరీ 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 సూటబుల్ టు యూ. దాన్ని ఏజ్ చేసినా కూడా మీకు చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది. ఇక దీంట్లో కొంచెం డిఫరెంట్ ఆఫ్ బిజినెసెస్లు ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని నెంబర్లు సపరేట్ పెట్టుకోవాలి, రైట్? కొన్ని స్మూత్ బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని సపరేట్ పెట్టుకోవాలి. ఇట్లా కొన్ని బిజినెస్ నెంబర్లు, తర్వాత ఎంప్లాయీ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి 3వ నెంబర్లో మనం నెంబర్ ఇచ్చుకోవచ్చు. అలాంటి అంటే ఎవరైతే ఆ నెంబర్ రిలేటెడ్గా మీరున్నారో దానికి సంబంధించి నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి గ్రోత్తో డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో లక్కీ మొబైల్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ అల్టిమేట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ టోటల్ లేదు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ నెంబర్ టోటల్స్ మనకి 8లో ఉండొద్దు, ఓకే, 7లో ఉండొద్దు, 4లో ఉండొద్దు, మనకి ఎట్టి పరిస్థితుల్లో 3లో ఉండొద్దు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు టోటల్ చేస్తే సింగిల్ వచ్చే నెంబర్ మీకు 2లో ఉండొద్దు. 2లో ఉందనుకోండి, అది 15 రోజులు పనిచేస్తుంది, 15 రోజులు పనిచేయదు. ఓకే. తర్వాత మీకు 3లో ఉందనుకోండి, అది గురు నెంబర్, కొంత టీచర్స్కి వగేరే వాళ్ళకి పనిచేస్తుంది, అందరికి పనికి రాదు. అది ఎవరైనా వేరే టోళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది, దూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది, సడన్గా బ్రేకులు పడతా ఉంటాయి. క్లాస్ 4వ నెంబర్ వచ్చింది అనుకోండి, మనకు అది రాహు నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెడతానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 5 వస్తే సూపర్, 6 వస్తే సూపర్, 1 వచ్చినా కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత మీకు 9 కూడా రావచ్చు, 7, 8 రావద్దు. మళ్ళీ 7 టోటల్ వచ్చింది అనుకోండి, మొబైల్ మిస్ అవుతూ ఉంటుంది, డేటా మిస్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫోన్లు చాలా మంది చేస్తారు, నీ ఫోన్ కలుతలేదని చెప్తారు, రీచ్ కావట్లేదన్నా నీ ఫోన్ నాట్ రీచబుల్ ఉందంటుంది, అలా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి 8 టోటల్ కూడా మంచిది కాదు. 8 టోటల్ ఎప్పుడైనా మనకు హార్డ్, చాలా ఇబ్బందికరంగా ఉండే నెంబర్, కాబట్టి ఆ టోటల్ కూడా పెట్టుకోకూడదు. ఓకే. సో అలా మీరు సెట్ చేసుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఇట్లా మీకు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ ప్రకారం మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా వైబ్రేటెడ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా మంది కూడా మొబైలే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఫోన్పే చేయాలన్నా, గూగుల్ పే చేయాలన్నా, మనకెవరైనా చేయాలన్నా, మనం ఎవరికైనా చేయాలన్నా కూడా ఆ ఫోన్ నెంబరే మనది ఉపయోగపడుతుంటుంది. కాబట్టి చాలా కేరింగ్గా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మంచి ఆఫర్లో ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 4,299 రూపాయలకు మనం లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం అన్ని సిరీస్ వాళ్ళకి. అంటే వాళ్ళ సిరీస్ ప్రకారం వాళ్ళకి ఏ నెంబర్ కావాలి ఆ నెంబర్ ఇస్తున్నాం. దాంతోపాటు మనం
ఈ జన్మకుండల రిపోర్ట్ కూడా మనం ఇస్తున్నాము 699 రూపాయలకు మాత్రమే. ఓకే. ఇది చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది, చాలామంది తీసుకుంటున్నారు, హెవీ రష్గా ఉంది. సో మీరు కూడా తొందరగా నిర్ణయం తీసుకోండి. మీకు సంబంధించిన మీ లక్కీ డేట్స్ వగేరా తెలవాలన్నా ఈ కుండలు మీకు చాలా బాగా పనిచేస్తుంది. మీ నేమ్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నా పనిచేస్తుంది. మీ మ్యారేజ్ డేటు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ వెహికల్ నెంబర్ ఇవన్నిటిని డీకోడ్ చేసి ఇచ్చే కుండలే అనమాట ఇది. సో దీన్ని అందరూ ఉపయోగించుకుంటే చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది. సో లక్కీ మొబైల్ నెంబర్ ఈస్ అల్టిమేట్ నవేడేస్. కాబట్టి మీరు పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోండి. మీరు కూడా మీ ఆడియన్స్కి చెప్పండి ఈ నెంబర్ చాలా ఇంపార్టెన్స్ గురించి. మా ఆడియన్స్ చాలా తొందరలోనే మీ దగ్గరికి వచ్చి నా మొబైల్ నెంబర్ తీసుకుంటారు. Yes. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. చూసారు కదా మన బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఎంత చక్కగా చెప్పారు. అలానే మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలన్నా, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలన్నా, మీ మొబైల్ నెంబర్ వెంటనే చేంజ్ చేసుకోవాలన్నా తప్పకుండా బాబా ప్రసాద్ విన్ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకు పరిష్కారం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.